హాయ్ అండి, ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వర్షాకాలంలో అలాగే శీతాకాలంలో వచ్చే దగ్గు రొంప కోసం అలాగే వెయిట్ లాస్ అవడం కోసం సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్పెషల్ హెర్బల్ టీ. ఇప్పుడు ఒక కెటిల్లో 3 గ్లాసుల వాటర్ ని తీసుకుని మీడియం ఫ్లేమ్ లో మరిగించండి. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, ఫ్యాట్ బర్నింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు 1 ఇంచి అల్లం ముక్కని దంచుకోండి. దీనికి అరుగుదల, ఇమ్యూనిటీ పెంచడానికి, వెయిట్ లాస్ కి ఉపయోగపడే ఔషధ గుణాలు ఉన్నాయి. ఇలా దంచిన అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ మిరియాలు వేసి దంచాలి. దీనిలో శరీరాన్ని డీటాక్సిఫై చేసే, వెయిట్ లాస్ కి అవసరమైన ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ దంచిన మిరియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. లాస్ట్గా దాల్చిన చెక్క 1 ఇంచు వేసి దంచుకోండి. దీనిలో కొలెస్ట్రాల్ని తగ్గించే, డయాబెటీస్ని తగ్గించే, క్యాన్సర్ని దూరం చేసే ఔషధ గుణాలు ఉంటాయి. ఇలా క్రష్ చేసుకున్న దాల్చిన చెక్క పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ కోసం తాటి బెల్లం 1-2 టీ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇందులో హెమోగ్లోబిన్ని పెంచే, కాల్షియం పెంచే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. మీరు దీన్ని స్కిప్ చేసినా పర్వాలేదు, షుగర్ను మాత్రం అస్సలు యాడ్ చేయకండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మరిగించుకోవాలి. రొంప దగ్గు ఉన్నప్పుడు నిమ్మరసాన్ని స్కిప్ చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ టీని మరీ స్ట్రాంగ్గా తాగితే ఎసిడిటీని పెంచుతుంది. బాగా మరిగాక స్ట్రాంగ్గా ఉంటే వాటర్ని యాడ్ చేసుకుని లైట్గా చేసుకోండి. ఇప్పుడు సన్నటి హోల్స్ ఉన్న మంచి ఫిల్టర్ని కానీ లేకపోతే కాటన్ క్లాత్తో కానీ వడగట్టుకోవాలి. టీ అనేది చక్కగా మంచి క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. ఇలా హనీని యాడ్ చేసుకుని మనం ఫిల్టర్ చేసుకున్న వేడి టీని యాడ్ చేసుకోవటమే. ఈ టీని ఒకేసారి ఎక్కువగా కన్జ్యూమ్ చేయకుండా చిన్న చిన్న కప్స్తో 4 టైమ్స్ డేలో కన్జ్యూమ్ చేస్తే మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మరి మా రెసిపీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సెలవా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.